అందరికీ నమస్తే అండి. నా పేరు స్రవంతి. ముందుగా నా వీడియోని చూస్తున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మేము నెల్లూరులో ఉంటాము. మేము నెల్లూరులో జొన్నవాడకి దగ్గరలో ఉన్న గ్రీన్ వరల్డ్ అనే నర్సరీకి వెళ్ళామండి. ఈ నర్సరీలో నాకు తెలిసి ఇది చాలా సంవత్సరాల నుంచి అయితే పెట్టున్నారంట. నాకైతే తెలీదు. ఇన్‌స్టాలో ఒక రీల్ చూసిన తర్వాత నేను ఈ నర్సరీకి సండే అయితే వెళ్ళాను. ఆహ్, అసలు ఎక్కడ లేని మొక్కలు, పండ్ల మొక్కలు గానివ్వండి, పూల మొక్కలు గానివ్వండి, నేనసలు ఇంతవరకు చూడలేదండి. చాలా నర్సరీస్‌కి వెళ్ళున్నాను కానీ, ఈ విధంగా ఎప్పుడూ చూడలేదు. అసలైతే నాకొక వింత ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపించింది. నాకైతే మొక్కలంటే భలే పిచ్చండి. కాకపోతే మాకు ప్లేస్ లేకపోవడం వల్ల నేను పెద్దగా గార్డెనింగ్ అయితే చేయలేదు. ఈ మధ్యన ఇష్టాన్ని చంపుకోలేక టెర్రస్ గార్డెన్ అనేది ప్లాన్ చేస్తున్నాను. సో, దానికోసం నాకు ఈ రీల్ కనిపించడంతోటి వెంటనే మా వారిని అడిగి నేను నర్సరీకైతే వెళ్ళానండి. చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ మొక్కలు. ఆహ్, చాలా స్క్వేర్ ఫీట్స్ ఉంటాయి. ఇంత పెద్ద ప్లేస్‌లో ఈ నర్సరీ అనేది ఫస్ట్ టైమ్ ఇదే చూస్తున్నాను. నెల్లూరులో చాలా నర్సరీస్‌కి వెళ్ళాను. ఇక్కడ మనకి ఆఫర్ గూడా పెట్టున్నారండి. నవంబర్ 30థ్ వరకు 10-20% అనేది ఆఫర్ పెట్టున్నారు. మొక్కలైతే చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో ఉన్నాయండి. చూస్తున్నారు కదా! ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్నది లోటస్ ఫ్లవర్స్ అండి. దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ గూడా ఉన్నాయి. మీరు నెల్లూరు చుట్టుపక్కల వారైతే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఆహ్, చిన్న వెహికల్ గాని తీసుకొచ్చుకున్నట్లయితే చాలా మొక్కలు పట్టుకెళ్ళొచ్చు. నేనైతే చాలా మొక్కలు తీసుకొచ్చుకున్నానండి. చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో ఉన్నాయి. చూస్తున్నారు కదా! ఈ అడియనియం ప్లాంట్ అనేది ఎంత పెద్దదిగా ఉందో. రాధా మనోహరం ప్లాంట్స్ అసలకి ఇన్ని మొక్కలున్నాయా అనేసి ఆ నర్సరీకి వెళ్ళిన తర్వాతే నాకు అనిపించిందండి. అసలు అర్థం కావట్లేదు. ఇన్ని మొక్కలంటే నాకు తెలిసి ఎప్పుడు చూసి కూడా ఉండను నేనైతే. నేను డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే తీసుకున్నాను. నాటు రోజాలైతే చెప్పలేమండి అన్ని కలర్స్ ఉన్నాయి. నాటు రోజాలు గానీ, మందారాలు గానీ చాలా చాలా అసలు చాలా ఉన్నాయి. నేను, మా పిల్లలు, మా వదిన వాళ్ళ పిల్లలు, మా వారు అందరం కలిసి ఎళ్ళామండి. చూసారు కదా! ఎంట్రన్స్‌లో గోమాత అయితే ఉంది. గోమాతతో దూడ పాలు తాగుతూ గోమాత స్టాచ్యూనయితే పెట్టున్నారు. నాకు గోమాత అంటే చాలా ఇష్టం అండి. తల్లి తర్వాత తల్లి లాంటిది అని అంటారు కదా! గోమాత అంటే నాకు చాలా ఇష్టం. నా నా ఫోన్‌లో ప్రొఫైల్ పిక్చర్ కూడా గోమాతదే ఉంటుంది. ఉదయాన్నే నిద్ర లేయగానే నేను మొదట చూసేది గోమాత ఫోటోనే. నాకు చాలా ఇష్టము. అక్కడ ఎళ్లి చూడంగానే చాలా బాగా నచ్చింది నాకు. తర్వాత కొంచెం ముందుకెళ్ళగానే ప్రశాంతంగా ఉండే బుద్ధుడి విగ్రహం ఉంటుందండి. కాస్త పొద్దుపోయాక ఇక్కడ వాటర్ అనేది వదులుతారంట. అప్పుడు ఇంకా చాలా బావుంటుందంట చూడ్డానికి. సో, నేనైతే ఈవినింగ్ టైం వెళ్ళాను కాబట్టి వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్‌గా ఉంది. ప్రశాంతంగా ఉంది. దానికి తగ్గట్టు మొక్కల గురించి అస్సలు చెప్పక్కర్లేదండి. వర్ణనాతీతం అంటే అసలకి ఎన్ని మొక్కలున్నాయో, అసలు ఇలాంటి మొక్కలు ఉన్నాయా అనేసే నాకు ఆశ్చర్యం అయిపోయింది. అసలు ఎట్లా తిరిగానంటే నర్సరీలో పిచ్చి పిచ్చిగా తిరిగాను. చూసారు గదా! మొక్కల వేట స్టార్ట్ అయింది. చాలా ప్లేసెస్ కూడా అరేంజ్ చేసున్నారండి. డిఫరెంట్ డిఫరెంట్‌గా కూర్చోవడానికి చాలా బాగా సెట్ చేశారు. నవంబర్ ఫస్ట్‌లో అయితే పెద్ద పెద్ద వాళ్ళొచ్చి ఓపెనింగ్ చేశారంట. ఈ ఆఫర్ పెట్టారంట. వెళ్ళాను. నాకు చాలా నర్సరీస్‌తో పోల్చుకుంటే మొక్కల ప్రైస్ అయితే చాలా తక్కువనే అనిపించింది. పండ్ల మొక్కలైతే అసలు నాకు తెలిసినంత వరకు మామిడి పండ్లు రకాలు ఏదో ఒక 2, 3 వినుంటాము. మామూలుగా మనం తినేటివి గాకుండా కొత్తవి ఒక 2, 3 వినుంటాము. అసలు ఎన్ని రకాలైతే వాళ్ళు ట్యాగ్స్ తగిలిచ్చేసున్నారు. వాటి మీద నేమ్స్ కూడా ఉన్నాయి. రేట్స్ గూడా ఉన్నాయి. చాలా చాలా మొక్కలైతే ఉన్నాయండి. ఒకసారి నెల్లూరుకి దగ్గరలో ఉన్నవాళ్ళు, నెల్లూరు నుంచి తీసుకెళ్ళే ఫెసిలిటీ ఉన్నవాళ్ళు ఒక్కసారి విజిట్ చేయండి. నవంబర్ 30థ్ లోపల గనుక వచ్చారంటే చాలా తక్కువ రేట్స్‌లోనే మనకి మొక్కలనేటివి అవైలబుల్‌లో ఉన్నాయి. ఇది చాలా పెద్ద లాంగ్ వీడియో అండి. నేను చాలా వరకు ఎడిట్ చేశాను కానీ, మీకేమి మిస్ చేయకూడదనే ఉద్దేశంతో ఇలా పెడుతున్నాను. చూసారు కదా! ఇప్పుడు నేను చూపిచ్చింది ప్యాషన్ ఫ్రూట్ అండి అది. ప్యాషన్ ఫ్రూట్ ప్లాంటు.
ఇవన్నీ క్రోటన్ మొక్కలండి. క్రోటన్ మొక్కలు. నేను తీసుకున్న మొక్కలన్నిటిని కూడాను ఒక దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని వస్తున్నాను. అదే విధంగా తీసుకున్న వాళ్ళందరూ ఒక చోట పెట్టుకుంటున్నారండి. వాటికి అక్కడ పెట్టుకున్న తర్వాత చూసారు కదా! ఇక్కడ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు అక్కడ పెట్టి తర్వాత రేట్ అనేది వేస్తున్నారు. ఇంకా ఇటు పూల మొక్కల సెక్షన్ అయిపోయిన తర్వాత ముందుకు వెళ్తున్నాను. ఏదో పండండి అది తినొచ్చా లేదా అని అడుగుతుంటే అక్కడున్న వాళ్ళు మాకు తెలీదమ్మా అన్నారు. సో, నేను అదైతే తినే ధైర్యం చేయలేదు. ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి అన్ని పండ్ల మొక్కలు సైడ్ వెళ్తున్నాం. ఏదో అడవిలోకి వెళ్ళినట్టుందండి. ఆ మందారం మొక్క అయితే తీసుకున్నానండి నేను. చాలా బాగా నచ్చింది. పింక్ కలర్ మందారం మొక్క. అది తీసుకున్నాను. ఇంకా ఇటు సైడ్ చూస్తున్నారు కదా! ఇవన్నీ స్టార్ ఫ్రూటు, మల్బరీ ప్లాంట్స్, మ్యాంగో ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ సెక్షన్‌లోకి వచ్చేసాము. ఏదో పండు మామిడి అనే పేరుతో ఉన్నాయి ఇక్కడున్న మ్యాంగో ట్రీస్ అయితే. చాలా చాలా రకాలున్నాయండి. ఎప్పుడు విని గూడా ఉండుండరు. మీకైతే తెలిసేమో నాకు తెలీదు. ఇంతకీ మీలో ఎంతమందికి మొక్కలంటే ఇష్టం? నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పరా? ఇది నర్సరీ బ్యాక్ సైడ్ అండి. నర్సరీ బ్యాక్ సైడ్ అంతా వచ్చేసరికి పెద్ద పెద్ద చెట్లు. ఇవి మనము ఇళ్లల్లో వేసుకోవడానికి కష్టమైపోతుంది. ఇది నర్సరీలో ఇంకొక ప్లేస్ అండి. ఇక్కడ అన్ని క్రోటన్ మొక్కలు మనకి చాలా ఛానల్స్‌లో చూసుంటాం కదా! ఇలాంటి మొక్కల్ని. మామూలుగా అయితే నేను ఇళ్లల్లో పెంచుకునే మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ అని అనుకుంటున్నాను. సో, ఇదొక ప్లేసు. ఇది లాస్ట్‌లో ఇంకొక క్లిప్ యాడ్ చేసున్నాను. వీడియో అనేది చాలా లాంగ్ అయిపోయిందండి. చాలా లాంగ్ అయిపోవడం వల్ల ఈ బిట్స్ అనేవి కన్‌ఫ్యూజ్ అయిపోయాయి. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. ఇక్కడ ఒక మ్యాంగో ట్రీ ఉంటే వెళ్ళి పట్టుకున్నానండి. 2 మామిడి పళ్ళు అయితే చేతిలోకి వచ్చేసాయి. చాలా భయమేసింది. వాళ్ళేమన్నా అంటారేమోనని. సో, నేను అక్కడైతే పెట్టేసి వచ్చినయి అక్కడే పెట్టేసి వచ్చేసాను. చెట్లకి కాయలు కూడా కాస్తున్నాయండి మామిడి చెట్లకి. భలే నవ్వొచ్చింది నాకు. వాళ్ళు చూస్తారేమో, అరుస్తారేమో అనేసి. సో, ఇంకా నాకు స్టార్ ఫ్రూట్ కావాలనేసి అక్కడ ఉన్న అబ్బాయిని అడిగితే స్వీట్ స్టార్ ఫ్రూట్ కోసం వెతుకుతున్నాడు. వాళ్ళు కూడా కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాయి. అన్ని మొక్కలున్నాయి అక్కడ. అందువల్ల వాళ్ళు కూడా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. తన సెల్‌లో ఫోటోలేమో ఉన్నాడంట. స్వీట్ ఏంటి, పులిపేంటి అనేది చూస్తున్నాడు. ఇంకా ఇంతకుముందు చెప్పాను కదా! ఈ సెక్షను నేను ఒక బిట్ అయితే అక్కడ యాడ్ చేశాను. ఇక్కడ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్‌గా అరేంజ్ చేసున్నారు. ఇక్కడ అన్ని క్రోటన్ ట్రీసే ఉన్నాయండి. ఇంట్లో పెంచుకునే ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్, బ్యాంబూ షూటరు అవి ఉంటాయి కదా! అవి ఉన్నాయి. నేను వైటీ షార్ట్స్‌లో చూస్తుంటానండి. ఇలాంటి మొక్కల్ని ఇదే ఫస్ట్ టైం చూడడము. చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. నిజంగా అండి ఏదో కొత్త ప్రపంచానికి వచ్చినట్టే అనిపించింది నాకైతే. నిజంగా. చూడండి ఇలాంటి ప్లాంట్స్ ఉంటాయని నాకు తెలీదు. ఆ కలర్ చూడండి అసలు ఫ్లవర్స్‌తో పని లేకుండా లీవ్స్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. మరి అవి లీవ్సో, ఫ్లవర్సో నాకు తెలీదు. ఇంకా కొంచెం ముందుకెళ్ళేసరికి ఇక్కడ ఈ విధంగా అరేంజ్ చేసున్నారు. ఒక జింక బొమ్మ పెట్టేసి అరేంజ్ చేసున్నారు. లొకేషన్ అయితే చాలా అద్భుతంగా అరేంజ్ చేశారండి. ఇక్కడ ఈ మొక్కలే కాకుండా మన గార్డెనింగ్‌కి అవసరమైన పాట్స్ అన్నీ అమ్ముతున్నారు. అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పటికే వీడియో అనేది లాంగ్ అయిపోయింది. చూసారు కదా! ఇవన్నీ మనకి ఇక్కడ కనిపించేదంతా మనీ ప్లాంట్స్ అండి. మనీ ప్లాంట్ మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్. ఇక్కడికొచ్చేసరికి నేను చెప్పాను కదా! వైటీ షార్ట్స్‌లో కనిపిస్తుంటాయని, అలాంటివి ఉన్నాయి ఇక్కడ. ఆ మొక్కే రోజ్ ఫ్లవర్ లాగా అనిపించిందండి నాకు. వీటి పేర్లైతే నాకు తెలీదండి.
సో, డిఫరెంట్‌వి అయితే చూసాను ఈరోజు నేను ఇక్కడ. ఇవన్నీ జస్ట్ నేను యూట్యూబ్‌లో, షార్ట్స్‌లో చూడడమే. రియల్‌గా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ నర్సరీ వల్ల చూసాను. ఈ ప్లేస్ అనేది నాకు కనిపించడం నాకొక అద్భుతంలా ఉంది. చూస్తానైతే అసలు అనుకోలేదండి నేను. మన మామూలు నర్సరీస్‌లో మనకేం దొరుకుతాయండి? పండ్ల మొక్కలు, పూల మొక్కలు అవే కదండీ దొరుకుతాయి. ఇక్కడైతే దొరకందంటూ ఏదీ లేదండి. ఒకవేళ మనకి తెలియకపోయినా వాళ్ళనడిగితే తీసుకొచ్చి మరీ ఇస్తున్నారు. అన్ని రకాల మొక్కలున్నాయి. నెక్స్ట్ ఇంకొకసారి గూడా వెళ్దాం అనుకుంటున్నాను. కొన్ని కొన్ని మిస్ అయ్యానండి. వాటి నేమ్స్ తెలీక నేనైతే తీసుకోలేకపోయాను. నేను నా ఛానల్‌లో కొత్తగా గార్డెనింగ్ వీడియోస్ అనేది టెర్రస్ గార్డెన్ వీడియోస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నానండి. ఇప్పుడిప్పుడే మొక్కలనైతే తీసుకొచ్చి సెట్ చేసుకుంటూ ఉన్నాను. కొంచెం టైం పడుతుంది. నా వీడియోసు నా గార్డెనింగ్‌కి సంబంధించిన వీడియోసు అండ్ వ్లాగ్సు, వంటలు అన్నీ నా ఛానల్‌లో అయితే ఉంటాయండి. కొంచెం మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. తప్పకుండా మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ అనేది నా వీడియో ముందుకెళ్ళడానికి చాలా అంటే చాలా సహాయపడుతుందండి. ఒకసారి మీరు నెల్లూరు ప్రాంతాల్లో ఉన్నవాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి. మీకు కూడా చాలా నచ్చుతుంది. ఉన్నంతసేపు నన్ను నేను మర్చిపోయి నర్సరీ మొత్తం తిరిగానండి. ఇక్కడ అన్నీ చేమంతులండి. ఇవన్నీ నాటు రోజాలు. నాటు రోజాలు బయట రేట్స్‌తో కంపేర్ చేసుకుంటే సగానికి సగం తగ్గుతున్నాయండి ఇక్కడ. పూల మొక్కలు గానివ్వండి, పండ్ల మొక్కలు కానివ్వండి. కొంచెం వాటిని మనం తెచ్చుకొని ఇంట్లో పోషకాలిచ్చుకొని మెయింటైన్ చేసుకున్నట్లయితే చాలా బాగా గ్రో అవుతాయి. మంచి దిగుబడినైతే ఇస్తాయి. నేనైతే నాకు నేలలో వేసుకునే ప్లేస్ లేదు కాబట్టి టెర్రస్ గార్డెన్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాను. గార్డెనింగ్ అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలే గానీ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ హ్యాపీనెస్ అనేది నాకు తెలుసు. ఎందుకంటే నాకు మ్యారేజ్ కాకముందు మా ఇంట్లో అయితే చాలా పూల మొక్కలుండేవి. మేము మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ ప్లేస్ లేక నేనైతే పెంచుకోలేకపోయాను. ఆ బాధ అనేది అలాగే ఉండిపోయింది. ఈ ఈ టెర్రస్ గార్డెనింగ్ వీడియోస్ చూసిన తర్వాత మన కోరికని మనం ఎందుకు తీర్చుకోకూడదు అనేసి నేను ఈ టెర్రస్ గార్డెన్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాను. సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను మీ సపోర్ట్‌తో. నా ముందున్నది మా అమ్మండి. తనకి హెల్త్ బాగలేకపోయినా సరే, గార్డెనింగ్ అంటే తనకి చాలా పిచ్చండి. హెల్త్ బాగలేకపోయినా సరే, ఈ మధ్యే కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి రికవరీ అయింది. చూడండి అంతా ఎట్లా తిరుగుతుందో, తిరుగుతూ మొక్కలన్నీ తీసుకుంటుంది. తను గూడా వాళ్ళ ఇంట్లో వేసుకోవడానికి. నేను అన్నీ తీసి పెట్టుకుంటూ ఉన్నాను. నేనైతే క్రీపర్ వెరైటీస్ కాకుండా బుష్ వెరైటీసే తీసుకుంటున్నాను. నాది టెర్రస్ గార్డెన్ కాబట్టి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మంచిగా మీకు వీడియోస్ అనేది ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. నా వీడియో నలుగురికి ఉపయోగపడేటట్లే ఉండాలండి. నేను ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే నెల్లూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళ కోసం కాదండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, వెళ్ళి తెచ్చుకుంటారనే ఉద్దేశంతో వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను. మనకి ఇంట్లో కావలసిన కూరగాయలు కూడా మనం ఇంట్లోనే పండించుకోవచ్చు కదండీ ఆర్గానిక్‌గా. అవకాశం ఉన్నవాళ్ళు, ఇంట్లో ప్లేస్ ఉన్న వాళ్ళైతే ఇలాగ తెచ్చుకొని వేసుకోవచ్చండి. అందువల్ల నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ప్లాంట్సే కాకుండా చెప్పాను కదా! గార్డెనింగ్‌కి సంబంధించిన అన్ని ఐటెమ్స్ ఉన్నాయి. నేను ఆ వీడియో అనేది ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. సో, మీకు
ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేయండి మీకు వీడియో ఎలా అనిపించిందనేది. మీ అభిప్రాయం అనేది నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ మొక్కలు పెంచే విషయంలో నేను ఇప్పుడు మొదటి అడుగు వేస్తున్నానండి. నాకు తెలియని పొరపాట్లు ఏమైనా జరిగితే మీరు నాకు సజెషన్స్ ఇవ్వండి. నేనేమనుకోను. తెలియనియి తెలుసుకోవడంలో తప్పు లేదు కదండీ! సో, ఇప్పటి వరకు నా వీడియోని చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి అందరికీ.